గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు టీ సిస్టర్స్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే రేపు మిన్ను బర్త్డే. సో ఇవాళ డేట్ 18, రేపు 19 మిన్ను బర్త్డే. సో అక్కడ సెలబ్రేట్ చేద్దాం అనేసి మమ్మీ డాడీ నేను బాపట్ల చీరాలకి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయితే అయ్యాం. ఆల్వేస్ లేట్ గాయ్స్. చెప్పినా లాస్ట్ టైం ఎప్పుడు లేట్ అయ్యి వచ్చి. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 5:31 అవుతుంది గాయస్. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం గాయస్. ఇప్పుడైతే నిన్న ఆల్రెడీ కార్లోకి ఎక్కేస్తుంది. మమ్మీ కోసం వెయిటింగ్. మా మమ్మీ ఆమె రెడీ అయ్యి వస్తుంది గాయస్. ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అవుతుంది గాయస్. ఆల్మోస్ట్ 2.5 hours అయింది. ఇప్పుడు ఆంధ్రాకి ఎంటర్ అవుతున్నాం. ఇంకా పడేసారు లగేజ్తో పాటు. గాయస్ ఇప్పుడు పిడుగురాళ్ళకి వచ్చాం. టిఫిన్ చేద్దామని ఆయనం వీడియో ఇస్తుంటే అందరు వింత చూసుకోబోతుంది. టిఫిన్ చేసి మళ్ళీ వెళ్తాం గాయస్. చీరాలకు వచ్చేసాం గాయస్. ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్ రిసార్ట్కే వెళ్తున్నాం. రిసార్ట్కి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ వాచ్మెన్ వాళ్ళు ఫస్ట్ రైట్ ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి అని అన్నారు. నాకైతే ఫస్ట్ ఏం అర్థం కాలేదు. ఫస్ట్ రైట్ ఫస్ట్ లెఫ్ట్ ఒకటేసారి ఇట్లా తీసుకుంటారు అని. అన్నయ్య ఇక్కడ ఫస్ట్ రైట్ తీసుకుని నెక్స్ట్ లెఫ్ట్ తీసుకున్నాడు. ఓహో అలానా అని అనుకున్న తర్వాత ఇప్పుడే రీచ్ అయ్యాం గాయస్. రిసార్ట్కి అయితే వచ్చినాం. ఇంకా చెక్ ఇన్ అవ్వలేదు. హాయ్ గాయస్, ఆఫ్టర్ లాంగ్ టైం జైలు నుండి బయట పడ్డ కొంచెం కాళ్ళకి చేతులకి ఫ్రీడమ్ వచ్చింది. ఫ్రెష్ అయ్యి ఇప్పుడు రిసార్ట్ నేమ్ వచ్చేసి గోల్డెన్ శాండ్స్ బీచ్ రిసార్ట్. ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత చీరాల వెళ్ళి షాపింగ్ చేసి మళ్ళీ నైట్ రిసార్ట్కి వస్తాం గాయస్. ఇక్కడ మమ్మీ బీయింగ్ మీ ఛానల్కి వీడియోస్ తీసుకుంటుంది గాయస్. రూమ్కి వెళ్తున్నాం గాయస్. టైం 12:15 అవుతుంది గాయస్. రీచ్ అయ్యాం 12 వరకే. ఎండ మాత్రం చాలా ఉంది. ఫైనల్లీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో గాయస్ ఇదైతే మేము తీసుకున్న విల్లా. ఇప్పుడు ఈ విల్లా మొత్తం మీకు చూపిస్తాను. అక్కడ మమ్మీ కూడా రిసార్ట్ టూర్ చేస్తుంది గాయస్. సో ఇది హాల్ గాయస్. ఇది డబల్ బెడ్రూమ్ విల్లా. ఇది ఇంకొక బెడ్రూమ్ గాయస్. అది వచ్చేసి వాష్రూమ్. సో ఇదే గాయస్ మేము తీసుకున్న విల్లా. చూడండి, తండ్రి ఫాదర్ డాటర్ లవ్ చూడండి. రిసార్ట్కి వచ్చినాక రెస్ట్ తీసుకున్నాం గాయస్ కోసేపు. ఇప్పుడు చీరాల వెళ్తున్నాం. చీరాల నుండి వచ్చిన తర్వాత బీచ్లో డెకరేషన్ ఆర్డర్ ఇచ్చాము. ఇంకా కేక్ డెకరేషన్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు. సో నైట్ డిన్నర్ ఇంకా కేక్ కటింగ్ బీచ్లోనే. రెడీయా? పోదాం. చీరాలకి వెళ్ళి చీరలు షాపింగ్ చేద్దాం. వెళ్తున్నాం గాయస్. కుర్రి పాప అలసిపోయింది. మీరు మంచిగా వచ్చేటప్పుడు జర్నీలో పడుతున్నారు. 3 o'clock లేసారు కదా. జర్నీలో కాసేపు కూడా పడుకోలేదు. ఏమన్నా వ్యూస్ మిస్ అయితే కావచ్చు, క్యాప్చర్ చేయాలని చెప్పేసి తెలియతోనే ఎట్లా నిద్ర వస్తుంది పాప.
మాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు గాయస్, ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ అంట, అన్ని బల్క్లోనే పంపిస్తారు. ఒక్కొక్కటి తీసి చూపివ్వడానికి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. మమ్మీ అయితే ఒక 3 శారీస్ తీసుకుంది ఇక్కడ. ఈ మమ్మీ శారీ షాపింగ్ అంతా బోరేస్తే ఇంకొకటి ఉండదు గాయస్. ఇప్పుడు ఏదో చీరలు మ్యానుఫ్యాక్చర్ చేసే దగ్గర పోదామంటున్నారు గాయస్. షాపింగ్ చేసే దగ్గరనే బోర్ కొట్టింది, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇక టీ తాగుతున్నారు గాయస్ ఇక్కడ. డాడీ వాళ్ళు టీ తాగుతున్నారు గాయస్, ఆ లోపు టైం వేస్ట్ ఎందుకని మేము వెళ్తున్నాం చూడడానికి. డాడీ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. వస్త్రకళ హ్యాండ్లూమ్స్ అంట. హ్యాండ్లూమ్ కాటన్స్, డ్రెస్ మెటీరియల్స్, పట్టు డ్రెస్సులు. చూడండి గాయస్, ఇక్కడ హ్యాండ్లూమ్ అని ఇంతకుముందు మేము వస్తున్నప్పుడు చూపెట్టినా కదా, సమ్మెలో పేరుంది. ఇల్లులానే ఉంది మొత్తం, ఏ సెక్షన్ కా సెక్షన్ అని పెట్టి ఉన్నాయి. శారీస్ మాత్రం బాగున్నాయి గాయస్. ఫస్ట్ టైం గాయస్ శారీ షాపింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇన్సెట్ చూసారు కదా, అంత బోరింగ్ ఉండే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఆన్లైన్లో కూడా బాగా అంటే ప్రైజెస్ తక్కువ అని చెప్పేసి బాగా ఫోకస్ చేస్తుంటారు కదా ఆన్లైన్లో. ఇంజక్షన్ కూడా వస్తుంది కదా మీకు, పైతాని బోర్డు వస్తుంది. గాయస్ నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది గాయస్, ఎంత బాగుంది షైనింగ్. పార్టీ వేర్ కలెక్షన్ ఎంత పడుతుంది? 5 పడుతుంది. మీకు బయట మార్కెట్ అంతా 10 అబోన్ ఇవన్నీ డబల్ ప్రైస్. ఇక్కడ బయట షాప్ తో కంపేర్ చేసుకుంటే నేను ఇచ్చే లోకల్ 40% ఉంటుంది. నేను ఇక్కడ మోడల్ అండి ఇది ఆరణి పట్టు. ఆరణి పట్టు. టైం 4 అవుతుంది గాయస్, ఇంకా శారీ షాపింగ్ అవ్వలేదు వీళ్ళది, ఇంకా చూస్తూనే ఉన్నారు. గాయస్ ఫైనలీ షాపింగ్ అయిపోయింది, వెళ్తున్నాం గాయస్. ఆఫ్టర్ 10 hours ఒక వేరే లోకంకి వచ్చినట్టుంది. షాపింగ్ అయిపోయి వచ్చాం గాయస్ ఇప్పుడే రిసార్ట్కి. ఇప్పుడు కాసేపు స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేద్దాం గాయస్. మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. మమ్మీ లేట్, మేము రెడీ. షవర్ క్యాప్స్ కూడా పెట్టుకుని రెడీ ఉన్నాం. ఏమైంది? స్విమ్మింగ్ రాని పవన్ కష్టాలు చూడండి గాయస్. బస్ పవన్కి స్విమ్మింగ్ రాదు, సార్ చూపించిన మెథడ్ను ఫాలో అవుదామని మునిగేము నాయన బాబు. పవన్ మునిగేము, లేవు 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 వస్తలేదు. అది ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే అది ఆల్రెడీ చేసి ఉన్నారు కదా, జాగ్రత్త వాటర్ మింగే. గాయస్ ఇప్పుడే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి వచ్చినాం, ఇప్పుడు రెడీ అయ్యి బీచ్కి వెళ్ళాలి. సో గాయస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బీచ్లో బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా చీరాల Day 2 వ్లాగ్ వస్తుంది, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. బీచ్లో సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.